బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ గాడ్ స్టాప్డ్ ఇట్ ఆల్. దాని తర్వాత పీజీ సెకండ్ ఇయర్ నేను చదువుతుండగానే ఈ రాజ్ గారు రావటం జరిగింది, వివాహం కుదిరింది, అలాగే వివాహం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ హౌ గాడ్ లెడ్ మీ టిల్ మ్యారేజ్. దాని తర్వాత ఐ మూవ్ టు చెన్నైకి వెళ్ళిన తర్వాత 1 year we didn't have any kids, we were happy. దాని తర్వాత అంటే I'm not saying that I'm not happy with the kids, అంటే 1 year వరకు we didn't have anybody. కానీ మాకు వివాహం అయిన వెంటనే మాకు హనీమూన్ అంటూ ఏం లేదండి. వివాహం అక్టోబర్లో అయింది, నవంబర్లో మేము షూట్ అని, పాటల షూట్ అని, మళ్ళీ రివైవల్ మీటింగ్స్ అని, ఉజ్జీవ సభలు అని, బ్యాక్ టు బ్యాక్ వీక్లో 2 places, గుంటూరు గూడూరు, అలాగా ప్రతి వారంలో 2 places బై కార్, బై ట్రైన్, ఏ విధంగా అయితే ఆ విధంగా మేము ఆ 1 year దేవుని సేవలోనే గడపము. రెస్ట్లెస్, బట్ ఇట్ వాజ్ ఆల్సో వర్త్. అంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు దేవునిలో ఉండటం. అయిన తర్వాత 1 year తర్వాత మేము దేవుని అడగడం ప్రారంభించాము. ఏంటిదంటే మేము అడగలేదు ఫస్ట్ టైం యాక్చువల్లీ. మేము 1 year తర్వాత నేను కన్సీవ్ అయ్యానండి. కన్సీవ్ అయిన తర్వాత మామూలుగానే వస్తుంది కదా, అందరికి వస్తుంది ప్రెగ్నెన్సీ, మాకు రావటంలో గొప్ప ఏముంది అనంత చాలా చులకనగా చేసాము. చాలా వీ వర్ వెరీ లైట్. ఐ వాజ్ నాట్ రియలీ ఐఎమ్ ప్రెగ్నెంట్, ఐ నీడ్ టు బీ కేర్ఫుల్ అన్నట్టు ఏం లేదు. కానీ ఈ సమయం అంతా నేను దేవునితో చాలా దగ్గరగా ఉన్నాను. ఎప్పుడైతే రక్షణ పొందానో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను చాలా దగ్గరగా ఉన్నాను దేవునికి. ఈ సమయంలో 2 months పాస్డ్ బై. నేను ప్రెగ్నెంట్ అయ్యి 2 months అయింది. సడన్గా నాకు కరెక్ట్గా మా వెడ్డింగ్ యానివర్సరీ ముందు రోజే నాకు మిస్క్యారేజ్ అయిందండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయితే అసలు అర్థం కాలేదు. చాలా ఫిజికల్ పెయిన్, చాలా ఎమోషనల్ పెయిన్, బోత్ పెయిన్స్ టుగెదర్. ఫిజికల్ పెయిన్ ఏంటిదంటే తట్టుకోలేని పెయిన్స్ అండ్ ఆల్. ఎమోషనల్ పెయిన్ అంటే హౌ కెన్ దిస్ హ్యాపెన్, వై డెడ్ గాడ్ లెట్ దిస్ హ్యాపెన్ అని ఈ సందేహంలో చాలా ఉన్నాను. ఈ మిస్క్యారేజ్ అయిన వెంటనే నేను నా భర్త గారి దగ్గరికి వెళ్ళి చాలా ఏడవటం జరిగింది. చాలా ఏంటి వై డెడ్ దిస్ హ్యాపెన్, వాట్ డిడ్ వీ డూ రాంగ్. నేను దేవునితోటి మంచిగానే ఉన్నాను కదా, ఐ నో ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ గాడ్, ఎవ్రీథింగ్ సీమ్స్ టు గో గుడ్. మరి ఏమైంది? కానీ ఆ రోజు రాత్రి మాత్రము, ఈ మిస్క్యారేజ్ అవ్వకముందు ఆ రాత్రి నేను పడుకున్నప్పుడు నాకు ఒక విజనో లేకపోతే అపవాది కార్యము ఏం జరిగిందంటే, మేమున్న రూమ్లో నుంచి వాష్రూమ్ నుంచి ఒక పెద్ద పాము రావటం, ఆ పెద్ద పాము వచ్చి నా దగ్గర నుంచి వెళ్ళిపోవటము నేను చూసాను. హఠాత్తుగా నేను లెగడము జరిగింది. నా భర్త గారిని కూడా లేపి ఇట్లా ఐఎమ్ హ్యావింగ్ సమ్ డిస్టర్బింగ్ డ్రీమ్స్ అని చెప్పడము, మేమిద్దరం కలిసి ప్రార్థన చేయడము, సాతాన్ని బంధించి పడుకున్నాం మళ్ళీ. కానీ పొద్దున్న లేసి చూడగానే మిస్క్యారేజ్ అయింది. సో వీ రియలీ అండర్స్టూడ్ దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్. అపవాది నా బిడ్డని లిటరల్గా దోచుకొని పోయాడు. ఎక్కడ మనం చోటిచ్చామని చాలా సందేహం కలిగింది. దాని తర్వాత నేను మళ్ళీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యానో, దాని తర్వాత మళ్ళీ ఈ పరిస్థితి రాగానే నాకు చాలా కోపం వచ్చిందన్నమాట. మనమందరం మానవులే కదా, అదేంటి హౌ కెన్ గాడ్ లెట్ దిస్ హ్యాపెన్ అన్నంత కోపం వచ్చింది. 10 days మళ్ళీ దేవునితోటి సమయం కానీ, దేవునికి ప్రార్థన చేయడం కానీ, వాక్యం చదవటం కానీ లేదనమాట. ఎప్పుడు రక్షించబడిన తర్వాత మాత్రం ఎప్పుడు అన్ని రోజులు దేవునికి దూరంగా నేను ఎప్పుడు లేను. కానీ ఈ పరిస్థితిలో ఎందుకు దేవుడు ఇలాగ చేశాడని చాలా కోపము, ఒక పక్క వేదన, ఒక పక్క బాధ. నేను మళ్ళీ నా భర్త గారితో ఐ డెంట్ షేర్ ఇట్ విత్ మై హస్బెండ్ ఆల్సో, బట్ నేను సపరేట్గా ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ లార్డ్. ఎందుకు సాతానికి అధికారం ఇచ్చావు అలాగా నువ్వు దోచుకుని పోవడానికి? అప్పుడు యోబు గురించి చదవని అన్నీ తెలుసు, కానీ మన జీవితంలో మనకు ఆ పరిస్థితి రాగానే మనము మామూలు అయిపోతాం కదా మనుషులు. మనం యోబు లాంటి భక్తులం అయి ఉంటే అసలు ఎంత బాగుండేదో. కానీ అది దాని తర్వాత 10th day అయిన తర్వాత, ఇంచుమించు యానివర్సరీ అయిన 10 daysకి ఇంకా నాకు విసిగిపోయా. ఐఎమ్ నాట్ టాకింగ్. నాకు నిజంగా ప్రార్థన చేయడానికి కూడా మనసు రావట్లేదు దేవా, నాకు అంత దుఃఖంగా ఉంది, అంత వేదనగా ఉంది. అసలు మన మనసు దుఃఖంగా ఉంటే, వేదనగా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ నాకు ఎంతగా నేను బాధపడ్డాను, కోపడ్డానంటే ఇంకా నేను మాట్లాడాను అనేసి ఊరికే నేను మామూలుగా నా ఫోన్ ఇట్లా ఓపెన్ చేశాను. బైబిల్ యాప్లో నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. యెషయా
9వ అధ్యాయం 7వ వచనంలో ఏంటిదంటే, ఫర్ టు అస్ అ సన్ ఇస్ బార్న్, టు అస్ అ బాయ్ ఇస్ గివెన్ అని వచ్చిందన్నమాట ఆ వర్స్ రాగానే, అంటే నాకు నేను చదివి వినిపిస్తాను మీకు. తెలుగులో అది ఎలాగుంటుందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, ఈ ఐజియా 9:6 నాకు ఈ ప్రామిస్ వచ్చిందండి. బైబిల్ యాప్ ఓపెన్ చేయగానే నోటిఫికేషన్ రాగానే నాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, జస్ట్ రిసీవ్ ఇట్, అది పొందుకో, అది నీకోసమే ఆ వాక్యం నేను పెట్టాను అక్కడ, పొందుకో, నేను నీకు ఒక కుమారుని పోతున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, చెప్తుంటే నాకెందుకో తెలియదు కానీ నాకు అనిపించింది, సో ఐమ్ గోయింగ్ టు హ్యావ్ అ సన్ సూన్ అని అనిపించిన వెంటనే మళ్ళీ ఎందుకులే డౌట్, ఒకసారి దేవుని దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుందామని తిరిగి మళ్ళీ మోకరించి, దేవా నన్ను క్షమించు, ఇది నిజంగా నువ్వు ఇచ్చిన వాగ్దానం అయితే తిరిగి నాకు కన్ఫర్మ్ చేయి అని నేను అడిగిన వెంటనే మళ్ళీ బైబిల్ ఓపెన్ చేయగానే వేరే దాంట్లో సేమ్ అదే వచనం వచ్చిందనమాట. టు అస్ అ సన్ ఇస్ గివెన్ అంటే తిరిగి టూ టైమ్స్ ఇంచుమించు 8 to 9 ప్రామిసెస్ నా మొదటి కుమారుడు గురించి. ఎందుకంటే అన్షూర్, మిస్క్యారేజ్ అయింది కదా, మళ్ళీ ఇది కూడా పోగొట్టుకుంటానేమో, ఇది కూడా నిజం కాదేమో, మేబీ ఇది జస్ట్ మై థాట్ అని ఉంటాయి కదండి ఆ సందేహాలు, అవన్నీ నాకు రావడంతో నేను మళ్ళీ 9 to 10 కన్ఫర్మేషన్స్ దేవుడి నుంచి తీసుకున్నాను అనమాట. ప్రతిసారి దేవుడు చెప్పేవాడు, నీకు ఒక కుమారుడు నేబోతున్నాను. అదేవిధంగా విత్ ఇన్ 1 month ఐ కన్సీవ్డ్ అగైన్ బై గాడ్స్ గ్రేస్. మళ్ళీ కన్సీవ్ అయ్యాను. మేము కన్సీవ్ అయిన తర్వాత ఇంతకుముందు మా ఇద్దరు అన్నయ్య వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. సో చాలామంది ఏమన్నారు అంటే, ఇప్పుడు మీకు కూడా ఆడపిల్ల అంటే చాలా కాంట్రాస్ట్ ఉండేది. ఏంటిదంటే, దేవుడేమో వాగ్దానం ఇచ్చాడు, కుమారుడిని ఇస్తాని, ఆడపిల్లని, మళ్ళీ సందేహాలు వచ్చేది. కానీ ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినా, డోంట్ బిలీవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సన్ అని దేవుడు ప్రతిసారి ఆయన వాగ్దానం ద్వారా కన్ఫర్మ్ చేసేవాడు అనమాట. చేసిన రీతిగానే మేము ఏం చేసామంటే, విశ్వాసంతో బిడ్డ పుట్టకముందే, జెడెక్ పుట్టకముందే ఆయనకి పేరు పెట్టేసాం, జెడెక్ జాషువా పాల్. ఎందుకంటే ఇక్కడ రాశాడు ఆయనకి రైచియస్ సేవియర్, హీ షుల్ బి కాల్డ్ రైచియస్ సేవియర్. జెడెక్ అంటే రైచియస్, సేవియర్ అంటే జాషువా. సో జెడెక్ జాషువా అని మేము ముందుగానే నిర్ణయించుకునే ఆ పేరు, దాని తగినట్టుగా ఆయన మా బాయ్ క్లోత్స్ పైన ఆయన పేరు రాపిచ్చేసామన్నమాట. ఏంటంటే మా విశ్వాసాన్ని కనపరుస్తున్నాం, దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, తప్పకుండా నెరవేరుస్తాడు అని. ఆ విశ్వాసంతో అదే బట్టలు తీసుకొని వెళ్ళి డెలివరీ టైంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చక్కటి కుమారుడిని దేవుడు ఇచ్చాడండి. అండ్ జెడెక్ జాషువా పాల్. దేవుడు ఏది చెప్పినా ఆయన వాగ్దానం నమ్మదగిన వాగ్దానము. ఆయన ఏది చెప్తాడో ఈవెన్ ఇఫ్ ద స్కైస్ అండ్ ద ఎర్త్ ఫేడ్ అవే బట్ హిస్ వర్డ్ విల్ నాట్ ఫేడ్ అవే అని వాక్యంలో ఉంది కదా. అదేవిధంగా ఆయన వాగ్దానం చెప్పినట్టే బిడ్డనిచ్చాడు. అండ్ రెండో కుమారుడు దాని తర్వాత 2 years passed by and again God put it in our heart to have another child. సో అప్పుడు దేవా ఇది నీ ఉద్దేశమా, నీ చిత్తమా అని నేను మళ్ళీ మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆది కాండం నుంచి దేవుడు మాట్లాడాడు. ఏంటంటే, నీకు ఒక కుమారుడిని పోతున్నా, ఆయన హీ షల్ బి కాల్డ్ ఎ లీడర్ అని ముందుగానే దేవుడు చెప్పడం జరిగింది. తిరిగి మళ్ళీ మాకు అదే విశ్వాసం, దేవుడు మళ్ళీ చెప్పాడు, మళ్ళీ కుమారుడిని ఇస్తాడనే విశ్వాసంతో వి వెంట్ అహెడ్, వి వర్ జాయ్ఫుల్. దాని తర్వాత మీకు మొన్ననే చెప్పామనుకుండా ఇక్కడ టెస్ట్ మనీ, మై హస్బెండ్, నా భర్త గారు చెప్పారు కదా, 7th month రాగానే 28 weeks రాగానే నా ఉమ్మనీరు పగిలిపోవడము, దేవుడు తిరిగి అది ముయ్యటము, ఆశ్చర్యరీతిగా చక్కటి బిడ్డనివ్వటము మీకు అందరికి తెలుసు అనుకున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్. ఆ విధంగా దేవుడు ఆ బిడ్డని మరణం నుంచి హీఈస్ డ్రాన్ అవుట్ ఆఫ్ వాటర్. మోషే అనే పేరుకి అర్థం ఏంటిదంటే నీళ్ళ నుంచి తీయబడటం. అదేవిధంగా మేము ఎవెన్, మోజెస్, పాల్ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవెన్ అంటే సర్వైవర్, మోజెస్ అంటే బీయింగ్ డ్రాన్ అవుట్ ఆఫ్ వాటర్. ఎవెన్ కడుపులో పడిన వెంటనే, కన్సీవ్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారు, నీ HCG లెవెల్స్ చాలా లోగా ఉన్నాయి, ఇది తప్పకుండా మిస్క్యారేజ్ అవుతుంది, నువ్వు సో డోంట్ పుట్ ఎనీ హోప్స్ అని ఎవెన్ నా గర్భంలో ఉన్న ఆ ఫస్ట్ ఫ్యూ వీక్స్లోనే చెప్పారనమాట.
ఇంకా ఆ వీక్లో మేము వర్ ట్రావెలింగ్ టు హైదరాబాద్, ఎందుకంటే మీటింగ్ ఉందనేసి చెప్పాము ఇట్లా. ఇంకా మీరు మీటింగ్ వెళ్తున్నారు కదా, సో ఎక్స్పెక్ట్ దిస్ బేబీ టు గో, ఐ మీన్ యూ విల్ లూజ్ దిస్ బేబీ, సో డోంట్ బీ అన్హ్యాపీ ఆర్ డిస్ట్రెస్డ్, యూ విల్ లూజ్ దిస్ బేబీ అని చాలా ఖచ్చితంగా చెప్పారన్నమాట. చెప్పిన వెంటనే నాకు అర్థం కాలేదు, దేవా నువ్వు వాగ్దానం ఇచ్చి నువ్వు ఇస్తాన్నావు కదా, లార్డ్ యూ షో దట్ యు ఆర్ మైటీ లార్డ్ అనేసి చాలా పోరాడాను. దాని తర్వాత హెచ్సిజీ లెవెల్స్ ఆశ్చర్యరీతిగా మళ్ళీ తిరిగి రాగానే చెకప్ చేసుకున్న వెంటనే ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. దెన్ మళ్ళీ కొన్ని ఫ్యూ వీక్స్ తర్వాత ఏం జరిగిందంటే, మీ బేబీ హార్ట్ బీట్ చాలా స్లోగా ఉంది, చాలా అబ్రప్ట్గా ఉంది, ఒకటి వస్తుంది ఒకటి రావట్లేదు, మేబీ నీకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని చెప్పారు. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి పోరాటం, ఏం దేవా నువ్వు ఇస్తాను వాగ్దానం. ఎప్పుడండి వాగ్దాన పుత్రులు లేకపోతే దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకోవాలంటే అది చాలా ఈజీ అయినది కాదండి. మన సైడ్ నుంచి కూడా మనం పోరాడాల్సింది ఎంతగానో ఉంది. దేవుడు వాగ్దానం ఇస్తాడు, కానీ వాయుమండల అధిపతులు, దురాత్మలు, అపవాది కార్యాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి అన్నమాట, అవి దోచుకొని పోవడానికి, అవి తీసుకొని పోవడానికి. అదే విషయం మా జీవితంలో జరిగింది. ఎప్పుడైతే దేవుడు ఏదైనా చెప్తాడో అది ఎప్పుడు పాడు చేయాలనే సాతాను ఉద్దేశం అన్నమాట. ఆ ఉద్దేశము మనం ఏం చేయాలంటే ఆ సమయంలో పోరాడాలి. వాగ్దానం పొందుకున్నంత మాత్రాన దేవుడు ఇచ్చేస్తాడని కాదు, కానీ దేవుని వాగ్దానం ఇచ్చాడు. యాకోబు ఎలాగైతే పోరాడతాడు, ఆ దేవునితో ఎలాగైతే పోరాడతాడు, రాత్రంతా పెనుగులాడతాడు, దేవా నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను వదిలిపెట్టను అని ఎలాగైతే పోరాడతాడో, అదేవిధంగా దేవుడు మనకి ఏమైనా ఏ విషయంలో అయినా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం పొందుకునేంత వరకు మనం పోరాడాలండి. దేవుని సన్నిధిలో పోరాడాలి, ప్రార్థనతో పోరాడాలి, వాక్యంతో పోరాడాలి. వచ్చింది ఇస్తాడు కదా అని మనము కేర్లెస్గా ఉంటే మనం పోగొట్టుకుంటాం. సాతాను రెడీగా ఉంటాడు దోచుకొని పోవడానికి. ఆ వాగ్దానం, ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కుమారుడిని ఇస్తా, ఆయన హీ షల్ బి కాల్డ్ ఎ లీడర్ అని చెప్పాడు. కానీ ఎక్కడ చూసిన అన్ని ప్రతికూల పరిస్థితులు, అక్కడ హెచ్సిజీ లెవెల్లో ఉందన్నాడు. దాని తర్వాత హార్ట్ బీట్ ఇస్ వెరీ బ్యాడ్, యూ విల్ ఎక్స్పెక్ట్ మిస్క్యారేజ్ అన్నారు. మళ్ళీ దేవుని దగ్గరికి పోయి పోరాటము, మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్తున్నారు, భయం వేస్తుంది అనుకుంటూనే దేవుని సన్నిధిలో పోరాటం. మళ్ళీ దట్ బికేమ్ నార్మల్ బై గాడ్స్ గ్రేస్. 7th month రాగానే మేము ఇక్కడ మినిస్ట్రీ విషయమై దేవుని పిలుపు ప్రకారం ఇక్కడ రాగానే ఏం జరిగిందంటే, మీకు తెలిసిన విధంగా ఉమ్మనీరు పగలటము, చావు బ్రతుకులో నేను నా బిడ్డ ఉండటము. కానీ ఆశ్చర్యరీతిగా దేవుడు మమ్మల్ని ఆ పరిస్థితి నుంచి తప్పించి చక్కటి బిడ్డని దేవుడు ఇవ్వటము, నార్మల్ డెలివరీ, ఎవ్రీథింగ్ వాజ్ సో ఫైన్. అదైన వెంటనే ఇక్కడ వచ్చిన తర్వాత మినిస్ట్రీ స్టార్ట్. ఎవెన్ పుట్టే ఆ టైంలో, ఆ సీజన్లో వీ స్టార్టెడ్ మినిస్ట్రీ ఇన్ హైదరాబాద్. అండ్ మినిస్ట్రీ స్టార్టింగ్లో ఎప్పుడు పోరాటాలు భయంకరంగా ఉంటాయండి, చాలా వ్యతిరేక శక్తులతో పోరాడేది ఉంటుంది. మరి ముఖ్యంగా నా భర్త గారు ఒక్కలే అప్పుడు ఇంతమంది సహాయకులు లేరు, ఇంతగా విస్తరించలేదు. మొదటిగా మేము 140 people తోటి అదే వీక్ ఎప్పుడైతే ఉమ్మనీరు పగిలిందో, ఎప్పుడైతే ఉమ్మనీరు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినో అదే సాటర్డే, నేను వెన్స్డే రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ సాటర్డే రోజే ఫస్ట్ వర్షిప్ నైట్ మీటింగ్. కానీ ఏమాత్రం వెనకాడలేదు, ధైర్యంగా నేను చెప్పాను. నా భర్త గారు అడిగారు అనమాట, పెడదామా ఈ మీటింగ్, వెళ్దామా లేకపోతే యూ వాంట్ మీ టు స్టే హియర్ అంటే ఐ టోల్డ్ జస్ట్ డూ వాట్ గాడ్ సేస్, యూ హ్యావ్ టు గో, మొదట మినిస్ట్రీ, మొదట సేవ్ అని చెప్పి ఆ విధంగా వెళ్ళిన వెంటనే దాని తర్వాత దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడం, అంచెలంచెలుగా దీవించడము, ఈ విధంగా ఈ ఇద్దరు బిడ్డలు ఇవ్వటం. అదేవిధంగా థర్డ్ టైం అగైన్ గాడ్ ఓపెన్డ్ అవర్ వోమ్ అన్ఎక్స్పెక్టెడ్గా. దిస్ ఈజ్ అ సర్ప్రైజ్ బేబీ అండ్ వీఆర్ సో గ్లాడ్ దట్ గాడ్ డస్ దిస్. నేను ఇంకో మాట ఏం చెప్పాలనుకున్నానంటే, చాలామంది మీరు అడుగుతున్నారు, మీరు ఎలాగా షార్ట్ మెసేజెస్ చేస్తున్నారు, ఎలాగ దేవుడు ప్రేరేపిస్తున్నాడు అని అడిగారు. నా పర్సనాలిటీ ఎట్లాగంటే అండి, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మా అక్క వాళ్ళని లేకపోతే వాళ్ళందరినీ చూసి దే ఆర్ సో మచ్ బెటర్ దెన్ మీ. ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఏంటిదంటే, that all the people around me are much more talented, all the people are much more efficient, all the people around me are much more capable, and I always used to look down on myself. ఏంటంటే ఇప్పుడు నన్ను నేను తక్కువ అంచనా వేసుకునేదాన్ని. ఎప్పుడు అంటే నేను ఇప్పుడు ఏదో గొప్పదాన్ని అయ్యానని చెప్పట్లేదు, కానీ అలాగా ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి నేను తక్కువ అంచనా వేసుకుని ఇతరులందరూ యోగ్యులు, శ్రేష్ఠులు అని అలా అనుకునేదాన్ని అనమాట. కానీ ఒక టైం
sorry, excuse me. So what I used to say, I always like to be behind my husband or behind anybody and just push them. And నాకు ఎప్పుడు కెమెరా ముందు వచ్చి మెసేజెస్ ఇవ్వటము లేకపోతే ఇలాగ చెప్పడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. పాటలు పాడమంటే పాడతాను, ఇవన్నీ చేయమంటే చేస్తాను, కానీ మెసేజెస్ ఇవన్నీ ఇవ్వటం నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ నేను వివాహమైన ఆ సమయంలో, వివాహమైన తర్వాత బిడ్డలు పుట్టకముందు దేవునితో సమయం గడిపేటప్పుడు, ఆయన వాక్య ధ్యానం చేసేటప్పుడు ఏం జరిగేదంటే, ఆయన వాక్యం ధ్యానించేటప్పుడు కొత్త కొత్త మర్మాలు దేవుడు బయలుపరిచేవాడు. అది నేను నా డైరీలో నోట్స్లో రాసుకునేదాన్ని. ఆ మర్మాలు బయలుపరిచినప్పుడు ఒక ప్రేరేపణ కలిగింది. ఎందుకంటే ఏంటిదంటే, నేను నీకు ప్లాట్ఫామ్ ఇచ్చాను కదా, నేను నీకు ఇచ్చాను కదా, వై డోంట్, ఏదైతే దేవుడు నీకు బయలుపరిచాడో నువ్వు ఎందుకు అది, వై డోంట్ యూ పోస్ట్ ఇట్, వై డోంట్ యూ స్ప్రెడ్ ద వర్డ్ అని దేవుడు ఆ ప్రేరేపణ కలిగించిన వెంటనే అప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫ్యాన్సీ, జస్ట్ ఫేస్బుక్ యాప్, ఇన్స్టాగ్రామ్ అట్లా. సో ఐ యూస్ టు యూజ్ మై హస్బెండ్స్ యాప్ అండ్ పేజ్. అండ్ నాకు దేవుడైతే ఏవైతే ఇచ్చాడో పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్లో లేకపోతే షార్ట్గా కోట్స్ విధంగా అలాగ రాసేదాన్ని. అది రాసిన వెంటనే చాలామంది దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు, ఇది కరెక్ట్గా నా పరిస్థితి తగినట్టే దేవుడు మాట్లాడాడు, లేకపోతే నేను ఇప్పుడు చేయబోయాను కానీ దేవుడు అది ఆపేస్తాడు ఈ మాట ద్వారా అని ఇలాగ వింటం చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అంటే దేవుడు మనకి ఏదైనా చెప్తే అది చేస్తే ఎంతగా ఆశ్చర్యకరంగా, ఎంత మేలుగా ఇతరులకుంటుందో నేను ఆ రోజు అప్పటి నుంచి చూశాను అనమాట. ఆ టైంలో నేను మామూలుగా ఒట్టి లైన్స్ రాసేదాన్ని, దాని తర్వాత కోట్స్ రాసేదాన్ని. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఏంటిదంటే, ఇంతవరకు నువ్వు వెనుక ఉండి రాస్తావు కదా, వెనుకుండి నువ్వు అవి చేస్తావు కదా, ఎంతోమందికి ఆశ్చర్యకరంగా ఉంది కదా, ఇప్పుడు వై డోంట్ యూ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ వాట్ గాడ్ హ్యాస్ పుట్, వాట్ ఐ పుట్ ఇన్ యువర్ హార్ట్ అని దేవుడు అది చెప్పగానే ఐ సెడ్ నో వే లార్డ్, ఐ am నాట్ డూయింగ్ దిస్. నాకు అస్సలు అవ్వదు. నాకు అంతగా తెలుగు అంత ఫ్లూయెంట్గా, అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా ఇంగ్లీషే ఎక్కువ మాట్లాడే వాళ్ళము, తెలుగు నాకు అంత ఫ్లూయెంట్గా రాదు దేవా, దయచేసి అది మాత్రం అడగద్దని కొన్ని రోజులు పోరాడానండి దేవునితో. నేను మాత్రం మెసేజెస్ కెమెరా ముందు రావటం ఇవన్నీ కాదు, కావాలంటే మా హస్బెండ్కి ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను, కానీ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ అని. కానీ తిరిగి మళ్ళీ అదే ప్రేరేపణ కలుగుతుంది. ఇంతవరకు రాస్తున్నావు కదా, కానీ ఇప్పుడు నువ్వు వీడియో చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అని ఆ ప్రేరేపణ వస్తూ ఉంటే, నేను ఈ ప్రేరేపణ దేవునిదేనా, లేకపోతే ఇది నా సొంత ప్రేరేపణ, లేకపోతే ఇది నాకు వచ్చే ఆలోచన, లేకపోతే నా సెల్ఫిష్ మోటివా, లేకపోతే నాకు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అని నాకు చాలా సందిగ్ధం ఉండేది. నేను అంత తొందరగా ఐ డోంట్ వాంట్ టు కమ్ ఫార్వర్డ్ విత్ ద మెసేజెస్. అయితే దేవా, ఒకవేళ ఇది నిజంగా నీ చిత్తం అయితే నువ్వు నీ వాక్యం ద్వారా చెప్పు దట్ నేను ఇలా మాట్లాడాలి, బలపరచాలి అనేసి అడిగిన వెంటనే నేను బైబిల్ ఓపెన్ చేస్తాను. కొంతసేపు దేవుని సన్నిధిలో కనిపెట్టి బైబిల్ ఓపెన్ చేస్తామంటే స్పష్టంగా దేవుడు ఈ వాక్యం చెప్పాడండి. ఒకసారి మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. వెన్ ఐ ఓపెన్ ద బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, ఫ్రమ్ మై లిప్స్ విల్ కమ్ వాట్ ఈస్ రైట్, ఫ్రమ్ మై మౌత్ will utter truth. Wickedness is an abomination to my lips. All the words of my mouth are righteous. There's nothing twisted or crooked in them. తెలుగులో ఎలా ఉంటుందంటే, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నిటిని నీతి గలవని, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు అని ఈ వాక్యం స్పష్టంగా దేవుడు చెప్పాడనమాట. ఇది చెప్పిన వెంటనే భయం వేసింది. ఎలాగైతే మోషే దేవునితో పోరాడతాడండి, దేవా నాకు నత్తి, దేవా నాకు ఇది, నేను మాత్రం వాళ్ళతో మాట్లాడాను, ఎలాగైతే మోషే పోరాడతాడో ఆ విధంగా నేను పోరాడాను అనమాట కొన్ని రోజులు దేవునితో. నేను మాత్రం వెళ్ళాను దేవా, నేను మాత్రం చెప్పాను. కానీ వాక్యం రాగానే నాకు అనిపించింది, ఇది మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగింది. ఏంటంటే, నువ్వు చెప్తున్నావు అనుకుంటున్నావు మాటలు, నీ బట్టి నువ్వు చెప్తున్నావు అనుకుంటున్నా, లేకపోతే నీ సొంత తెలివితేటలు యూజ్ చేస్తున్నావు అనుకున్నా, నా మాటలు ఇవి, నువ్వు చెప్పాలి, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ యూ అని దేవుడు చెప్పాడు. అయిన వెంటనే ఐ డిడ్ ఫస్ట్ ఫ్యూ షార్ట్ మెసేజెస్ వేయగానే చాలా ప్రభావితంగా ఉండింది. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని, చాలామంది బలపడ్డారని, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయని చెప్పిన వెంటనే నేను చాలా
సంతోషించాను, ఎందుకంటే ఇట్స్ నాట్ మీ అల్టిమేట్లీ. దేవుడు ఏదైతే పెడుతున్నాడో అది నేను చేస్తున్నాను, సో దేవునికే మహిమ అని. కానీ కొన్ని రోజుల తర్వాత కొన్ని పర్సిక్యూషన్, అంటే ఎప్పుడు మనం దేవుని పని చేసిన ఎప్పుడు మనకి ఈజీ రోడ్ ఉండదు కదండి. ఏది దేవుని కోసం చేయాలన్నా మన కష్టము, లేకపోతే ఎవరైనా తిట్టడము, క్రిటిసైజ్ చేయడము, లేకపోతే దిల్ పుట్ డౌన్ పీపుల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో దేవుడు కొన్నిసార్లు అట్లా అనుమతిస్తాడు, ఎందుకంటే మనం ఇంకా బలపడాలని. ఇవన్నీ వచ్చినప్పుడు ఏం దేవా నేను ఇంత చేస్తున్నా కానీ అసలు వాట్ ఈస్ ద యూజ్ ఏంటని కొన్ని రోజులు దేవునితో మళ్ళీ పోరాడాను. నేను ఇంకా చెయ్యను, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ఎనీమోర్, ఐ డోంట్ వాంట్ దిస్ పర్సిక్యూషన్. ఈ పర్సిక్యూషన్ వద్దు, ఏమొద్దు, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తున్నావు, మళ్ళీ తిట్లేంటి, నిందలేంటి అని దేవునితో అడిగినప్పుడు తిరిగి మళ్ళీ ఇంకో వాక్యం ద్వారా స్పష్టంగా కన్ఫర్మ్ చేస్తాడండి. ఎంత గొప్ప దేవుడు అంటే, మనకున్న ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు, మనం ప్రతిదీ చూస్తున్న దేవుడు. ఆయన తిరిగి మళ్ళీ ఏం కన్ఫర్మ్ చేస్తాడంటే, నా జీవితం అసలు నేను ఎలాగ పుట్టానో కూడా దేవుడు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాడు. ఏంటిదంటే యెషయా 49 అధ్యాయం ఏంటిదంటే, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకున్నాను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమ పరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. అయినను వ్యర్థంగా నేను కష్టపడి తిని, సేమ్ వర్డ్స్ వాట్ ఐ సెడ్ టు గాడ్, హీ రిపీట్స్ అగైన్. నేను ఎంతగా కష్టపడింది కూడా వ్యర్థమయ్యా అంటే, నేను ఇదే వాక్యంలో వచ్చింది, అయినను వ్యర్థంగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృద్ధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని. నాకు న్యాయకర్తి యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది అని దేవుడు తిరిగి ఏం కన్ఫర్మ్ చేస్తానంటే, నీ నోటి నేను వాడిగల ఖడ్గంగా వాడతాను, నువ్వు నా బిడ్డవి, నేను పిలుచుకున్న కోరుకుని ఎన్నుకున్న సేవకురాలివి అని దేవుడు చెప్పగానే ఇంకప్పటి నుంచి ఐ డెంట్ టర్న్ బ్యాక్ అండి. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని నిందలు, ఎంతగా క్రిటిసిజం ఏమొచ్చినా, ఇఫ్ గాడ్ హ్యాస్ కాల్ మీ ఫర్ దిస్, వై షుడ్ ఐ స్టాప్ ఇట్? దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే తన కార్యం జరిగిస్తాడని ఈ విధంగా నేను ఈ షార్ట్ మెసేజెస్ కానీ ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. నేను ఏమంటానంటే, వాట్ ఐ థాట్ ఐ కెనాట్ డూ, గాడ్ ఎక్విప్ మీ టు డూ ద సేమ్ థింగ్. నేను ఏదైతే నా వల్ల చేయలేను అని అనుకున్నానో, దేవుడు అంటాడు, నీ శక్తి ద్వారా నువ్వు చేయట్లేదు, నీ బలం ద్వారా నువ్వు చేయట్లేదు, కానీ నేను నిన్ను అభిషేకించి నేను నిన్ను వాడుకుంటానని ఆయన. నేను సో ఫర్ ఎవ్రీబడి హూస్ థింకింగ్ దట్, నేను చిన్నప్పుడు చాలా ఇదే అనుకునేదాన్ని, ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వర్త్లెస్, ఐ డోంట్ డిజర్వ్ మచ్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ గుడ్ అని ఇట్లాంటి మాటలు నాతో నేను చెప్పుకునేదాన్ని. కానీ వాక్యం ద్వారా, వాగ్దానాలతో ద్వారా మనల్ని బలపరుస్తూ ఉంటాడండి. ఆ విధంగా నా జీవితంలో ప్రతిదీ, ఏ విషయమైన దేవుని వాక్యం దగ్గరికి వెళ్తా, ఏ విషయమైన దేవుని అడుగుతాను ఫస్ట్, దేవా ఇది చేసేది కరెక్టా, ఇది చేసేది రాంగా అని అన్ని విషయాల్లో దేవుని సహాయం కోరుతూ ఆయన వాక్యం ప్రకారంగా వెళ్తున్నప్పుడు ఎంతో తేలిక, ఎంతో హాయిగా ఉంటుందండి. ఇట్స్ ఈస్ బెటర్ టు లివ్ విత్ గాడ్స్ వర్డ్ దెన్ టు లివ్ ఇన్ కన్ఫ్యూజన్. క్వశ్చన్ మార్క్తో జీవించడం కంటే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఇది చేసేది కరెక్టా. అదేవిధంగా ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారేమో, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఐఎమ్ ద రియల్ విట్నెస్. ఏంటిదంటే, బలవంతుల్ని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనుల్ని వాడుకుంటారంట, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకుంటాడంట. అది అక్షరాల నా జీవితమే అండి. నేను ఎప్పుడైతే నేను బలహీనురాల్ని అని అనుకున్నానో, బలవంతుల్ని, నాకంటే యోగ్యమైన వాళ్ళు, నాకంటే తలాంతులు కలిగిన వారు, నాకంటే ఇంకా ఉన్నతమైన విద్యలు కలిగిన వారు, వాళ్ళందరినీ కూడా సిగ్గుపరచడానికి దేవుడు నాలాంటి బలహీనురాల్ని, లేకపోతే వెర్రిదాన్ని ఎన్నుకున్నాడేమో. సో నెవర్ థింక్ దట్ ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వర్త్లెస్, ఐ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్. గాడ్ హ్యాస్ అ గ్రేటర్ ప్లాన్ ఫర్ యూ. నేను ఈ సాక్ష్యం పంచుకునేది మిమ్మల్ని బలపరచడానికి, ఇది నన్ను నేను కనపరచుకోవడానికి కాదు, కానీ దేవుడు నన్ను ఇలాగ వాడుకుంటున్నాడంటే మిమ్మల్ని కూడా అలానే వాడుకుంటాడు. దేవుడు నన్ను అలాగ రక్షించుకున్నాడు, ఆ పాపపు స్థితి నుంచి విడిపించాడంటే మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. ఆయన నామం నిమిత్తమై, ఆయన మహిమ కోసం మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు, మిమ్మల్ని వాడుకుంటాడండి. సో దయచేసి గమనించండి, యూ ఆర్ నాట్ వర్త్లెస్, యూ ఆర్ నాట్ యూజ్లెస్, యూ డోంట్ థింక్ దట్ ఐ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్ గుడ్ అనుకోకండి. గాడ్ హ్యాస్ అ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. So I hope this blessed you, my testimony. So ప్లీజ్ ప్రే ఫర్ అస్. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఎంతగానో నేను ఒకటే ఏమంటానంటే, స్వచ్ఛమైన సేవ చేసేటప్పుడు మేము ఎప్పుడు దురాత్మలతోటి పోరాడుతూ ఉంటాం, వాయుమండల అదుపతులతోటి పోరాడుతూ ఉంటాం. ఎందుకంటే
ఎక్కడ నిజమైన పరిశుద్ధాత్మ శక్తి ఉంటుందో అక్కడ దురాత్మ శక్తుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి మనల్ని చేయనియవు, ఏ విధంగా మనల్ని అనగద్రొక్కాలా, ఏ విధంగా మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటాయి. సో దయచేసి మా కుటుంబాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకను అనేక విధంగా మేము సేవ చేయాలని, అంతవరకు మాలో ఊపిరినంత వరకు దేవుని నామాన్ని మహిమపరచాలని మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.